నెల్లూరు నగరంలోని స్థానిక పడారపల్లి ఆర్టీటీ కాలనీ నందు ఆర్డీటీ కాలనీ గ్రామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కామ్రేడ్ కొట్టావిట్టం పెంచులయ్య జయంతి సందర్భంగా భారీ రక్తదాన శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీటీ కాలనీ గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజల కోసం పాటుపడిన కామ్రేడ్ పెంచులయ్య ఆశయాల కోసం పాటుపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డీటీ కాలనీ ప్రజలు, మహిళలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు మణికంఠ, ఆర్డీటీ కాలనీ గ్రామ కమిటీ సభ్యుల్ని. ఈరోజు కామ్రేడ్ పెంచులయ్య గారి జయంతి సందర్భంగా మా ఆర్డీటీ కాలనీ గ్రామ కమిటీ, ఆర్డీటీ కాలనీ గ్రామ ప్రజలందరూ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆయనకి బ్లడ్ క్యాంపు చేయాలని మా కాలనీ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. అదేవిధంగా బ్లడ్ క్యాంపుని భారీగా చేసి దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కు మనం బ్లడ్ డొనేషన్ చేద్దామని మా కాలనీ వాళ్ళందరూ అనుకున్నారు. దాదాపు 200 మందితో బ్లడ్ క్యాంపు చేయాలనుకుంటున్నావు. కానీ కామ్రేడ్ పెంచులయ్య గారు మా కాలనీ కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా గంజా ముక్కలతో పోరాడి మరణించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయన మాలో భౌతికంగా లేకపోయినా ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని మేము పాటిస్తూ ఇంకా ఆయన చెప్పిన సిద్ధాంతాలన్నీ ఇప్పుడు మా కాలనీ పిల్లకాయలందరూ కానీ ఆయన చేసినటువంటి త్యాగాన్ని మేము మరవలేము. ఇంకా ఇదే కాకుండా మనకి అన్ని సహకారాలు మనకి బాగా అందిస్తే మేము ఇంకా మంచి ఎన్నో కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. ఇంకోటి ఏమనగా మేము ఈయన పేరు మీద అన్ని సహకారాలు మాకు అందిస్తే ఈయన పేరు మీద ఒక ఫౌండేషన్ గాని స్థాపించాలని మేము అనుకుంటున్నాము. ఈరోజు గిరణ్ వచ్చాడు కదా, ప్రారంభించాడు కదా, మార్చి ఇంకొకరు చెప్తారు, ఇంకోటి చెప్పు. క్యాంపు ఏర్పాటు చేయడానికి మాకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మాకు ముఖ్య అతిథిగా వచ్చి బ్లడ్ క్యాంప్ని ప్రారంభించారు. దానికి మా కాలనీ ప్రజలు మొత్తం చాలా సంతోషంగా భావించారు. ఇలాగే మేము ఆయన కామ్రేడ్ పెంచులయ్య గారి స్ఫూర్తితో ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మా ఆర్డీటీ గ్రామ కమిటీ కానీ మా గ్రామ ప్రజలు కానీ అనుకొని ముందుకు సాగుతామని పత్రికా విలేకరుల సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలు. పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు మణికంఠ, ఆర్డీటీ కాలనీ గ్రామ కమిటీ సభ్యుల్ని. ఈరోజు కామ్రేడ్ పెంచులయ్య గారి జయంతి సందర్భంగా మా ఆర్డీటీ కాలనీ గ్రామ కమిటీ, ఆర్డీటీ కాలనీ గ్రామ ప్రజలందరూ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆయనకి బ్లడ్ క్యాంపు చేయాలని మా కాలనీ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. అదేవిధంగా బ్లడ్ క్యాంపుని భారీగా చేసి దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కు మనం బ్లడ్ డొనేషన్ చేద్దామని మా కాలనీ వాళ్ళందరూ అనుకున్నారు. దాదాపు 200 మందితో బ్లడ్ క్యాంపు చేయాలనుకుంటున్నావు. కానీ కామ్రేడ్ పెంచులయ్య గారు మా కాలనీ కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా గంజా ముక్కలతో పోరాడి మరణించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయన మాలో భౌతికంగా లేకపోయినా ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని మేము పాటిస్తూ ఇంకా ఆయన చెప్పిన సిద్ధాంతాలన్నీ ఇప్పుడు మా కాలనీ పిల్లకాయలందరూ కానీ ఆయన చేసినటువంటి త్యాగాన్ని మేము మరవలేము. ఇంకా ఇదే కాకుండా మనకి అన్ని సహకారాలు మనకి బాగా అందిస్తే మేము ఇంకా మంచి ఎన్నో కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. ఇంకోటి ఏమనగా మేము ఈయన పేరు మీద అన్ని సహకారాలు మాకు అందిస్తే ఈయన పేరు మీద ఒక ఫౌండేషన్ గాని స్థాపించాలని మేము అనుకుంటున్నాము. ఈరోజు గిరణ్ వచ్చాడు కదా, ప్రారంభించాడు కదా, మార్చి ఇంకొకరు చెప్తారు, ఇంకోటి చెప్పు. క్యాంపు ఏర్పాటు చేయడానికి మాకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మాకు ముఖ్య అతిథిగా వచ్చి బ్లడ్ క్యాంప్ని ప్రారంభించారు. దానికి మా కాలనీ ప్రజలు మొత్తం చాలా సంతోషంగా భావించారు. ఇలాగే మేము ఆయన కామ్రేడ్ పెంచులయ్య గారి స్ఫూర్తితో ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మా ఆర్డీటీ గ్రామ కమిటీ కానీ మా గ్రామ ప్రజలు కానీ అనుకొని ముందుకు సాగుతామని పత్రికా విలేకరుల సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలు. పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు మణికంఠ, ఆర్డీటీ కాలనీ గ్రామ కమిటీ సభ్యుల్ని. ఈరోజు కామ్రేడ్ పెంచులయ్య గారి జయంతి సందర్భంగా మా ఆర్డీటీ కాలనీ గ్రామ కమిటీ, ఆర్డీటీ కాలనీ గ్రామ ప్రజలందరూ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆయనకి బ్లడ్ క్యాంపు చేయాలని మా కాలనీ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. అదేవిధంగా బ్లడ్ క్యాంపుని
భారీగా చేసి దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కు మనం బ్లడ్ డొనేషన్ చేద్దామని మా కాలనీ వాళ్ళందరూ అనుకున్నారు. దాదాపు 200 మందితో బ్లడ్ క్యాంప్ చేయాలనుకుంటున్నావు. కానీ కామ్రేడ్ పెంచలే గారు మా కాలనీ కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా గంజా ముక్కలతో పోరాడి మరణించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయన మాలో భౌతికంగా లేకపోయినా ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని మేము పాటిస్తూ ఇంకా ఆయన చెప్పిన సిద్ధాంతాలన్నీ ఇప్పుడు మా కాలనీ పిల్లకాయలందరూ కానీ ఆయన చేసినటువంటి త్యాగాన్ని మేము మరవలేము. ఇంకా ఇదే కాకుండా మనకి అన్ని సహకారాలు మనకి బాగా అందిస్తే మేము ఇంకా మంచి ఎన్నో కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. ఇంకోటి ఏమనగా మేము ఈయన పేరు మీద అన్ని సహకారాలు మాకు అందిస్తే ఈయన పేరు మీద ఒక ఫౌండేషన్ కానీ స్థాపించాలని మేము అనుకుంటున్నాము. ఈరోజు గిరణ్ వచ్చాడు కదా, ప్రారంభించాడు కదా, మార్చి ఇంకొకరు చెప్తారు. ఇంకోటి చెప్పు. క్యాంపు ఏర్పాటు చేయడానికి మాకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు మాకు ముఖ్య అతిథిగా వచ్చి బ్లడ్ క్యాంప్ని ప్రారంభించారు. దానికి మా కాలనీ ప్రజలు మొత్తం చాలా సంతోషంగా భావించారు. ఇలాగే మేము ఆయన కామ్రేడ్ పెంచలయ్య గారి స్ఫూర్తితో ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మా ఆర్డిటి గ్రామ కమిటీ కానీ మా గ్రామ ప్రజలు కానీ అనుకొని ముందుకు సాగుతామని పత్రికా విలేకరుల సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలు. చేయడానికి మాకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు మాకు ముఖ్య అతిథిగా వచ్చి బ్లడ్ క్యాంప్ని ప్రారంభించారు. దానికి మా కాలనీ ప్రజలు మొత్తం చాలా సంతోషంగా భావించారు. ఇలాగే మేము ఆయన కామ్రేడ్ పెంచలయ్య గారి స్ఫూర్తితో ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మా ఆర్డిటి గ్రామ కమిటీ కానీ మా గ్రామ ప్రజలు కానీ అనుకొని ముందుకు సాగుతామని పత్రికా విలేకరుల సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలు.